హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీలో ఉన్న ప్రతి ఇంటికి కూడా త్వరలోనే మరో కొత్త భారం అయితే పడబోతుందని అయితే చెప్తున్నారు. సో దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో కంప్లీట్గా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్కారు వారి స్మార్ట్ భారం, ప్రతి ఇంటికి కూడా త్వరలోనే స్మార్ట్ మీటర్లు అయితే ఏర్పాటు చేయబోతున్నారు. మీటర్ల ఏర్పాటుకు నిర్వహణకే 36,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్తున్నారు. ఆర్డీఎస్ఎస్ పథకం కింద ఇళ్లకు మీటర్లు. రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం స్మార్ట్ షాక్ అయితే ఇవ్వబోతోంది. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు అలాగే నిర్వహణ పేరిట 10 ఏళ్లలో 36,000 కోట్ల భారం వేయనుంది. పంపిణీ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ పథకం, రీవ్యాంప్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్, ఆర్డీఎస్ఎస్ కింద 3 డిస్కంల పరిధిలోని 1.50 కోట్ల గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లకు 2025 డిసెంబర్ నాటికి దశల వారీగా స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయనుంది. నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే వారిని ఈ పథకం నుంచి అయితే మినహాయించింది. ఈ పథకం అమలు అధికారాన్ని కేంద్రం ఆయా రాష్ట్రాల డిస్కంలకు అయితే కట్టబెట్టింది. తప్పనిసరి చేయలేదు, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వీటిని ఏర్పాటు చేయాలనే నిర్ణయం అయితే తీసుకుంది. అంటే కేంద్రం అయితే స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయండి, 200 యూనిట్లు దాటిన ప్రతి ఇంటికి అని చెప్పేసి అన్ని రాష్ట్రాలకి అయితే చెప్పింది, కానీ కంపల్సరీ అని అయితే చెప్పలేదు. కాకపోతే ఏపీ ప్రభుత్వం అయితే వీటిని ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు. ఇంత మొత్తాన్ని వెచ్చించే ముందు విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థలపై ఇంధన శాఖ చేసిన అధ్యయనం ఏంటి, వీటి వల్ల విద్యుత్ సంస్థలకు అదనంగా వచ్చే ప్రయోజనం ఏంటనే అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని చెప్తున్నారు. ఇప్పటికీ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం అలాగే దక్షిణ విద్యుత్ పంపిణీ వ్యవస్థ, కేంద్ర ప్రభుత్వం తరపున పిఎఫ్సి, ఈ విద్యుత్ ఆర్థిక సంస్థ 2022 మార్చి 25న త్రైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేశాయి. అంటే 3 కూడా ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీన్ని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదం కోసం 2022 మే 12న ప్రభుత్వం పంపింది. మీటర్ల ఏర్పాటు, నిర్వహణ, టెండర్ ప్రతిపాదనలు డెస్కంలు న్యాయ సమస్యకు అయితే పంపించడం జరిగింది. అసలు స్మార్ట్ లక్ష్యం మనకెందుకు అని చూస్తే, ఆర్డీఎస్ఎస్ పథకం అమలుతో కేంద్రం కొన్ని లక్ష్యాలను అయితే నిర్దేశించింది. స్థూల, సాంకేతిక, వాణిజ్య నష్టాలు అంటే 15% కంటే ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్దేశించింది. స్మార్ట్ మీటర్లు, ప్లేడర్ల విభజన, కొత్త ఫీడర్ల ఏర్పాటు, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో భూగర్భ లైన్ల ఏర్పాట్ల ద్వారా 2024-25 నాటికి అయితే కనుక జరిగే నష్టాలను 12 నుంచి 15% తగ్గించాలనేదే లక్ష్యం అని చెప్తున్నారు. అయితే రాష్ట్రంలో 2021-22 నాటికి 3 డిస్కంల సగటు నష్టాలు 11.21%. అయినా పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భావిస్తోంది? దీనివల్ల పరోక్షంగా మీటర్ల తయారీ కంపెనీలకు ప్రయోజనం చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని ఆరోపిస్తున్నారు. అంటే ప్రకృతి విపత్తులు మిగిలిన జరిగిన నష్టాలు అయితే కనుక మొత్తం మీద 12 నుంచి 15% తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటుంది. కానీ మన రాష్ట్రంలో డిస్కంల వల్ల నష్టాలు 11% ఉన్నాయి. అలాంటప్పుడు మనకెందుకు అని చూస్తే ఈ మీటర్ల కంపెనీలకే ప్రయోజనం చేకూర్చే లక్ష్యంగా కనిపిస్తోందని రాస్తున్నారు. సుమారు మన రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి 1.5 కోటి స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో మీటర్ ధర 6,000గా కేంద్రం నిర్దేశించింది. ఇందులో కేంద్రం 900 గ్రాంట్గా ఇస్తుంది. అయినా మిగిలిన భారాన్ని ప్రజలు మోయక తప్పదు. మహారాష్ట్రలో స్మార్ట్ మీటర్ ఏర్పాటు, 7.5 ఏళ్ల నిర్వహణకు ఒక్కో కనెక్షన్కు నెలకు ₹296 ధరను అక్కడ డిస్కంలు ఖరారు చేశాయని ఇంధన శాఖ చెబుతుంది. ఈ లెక్కన 7.5 ఏళ్లలో మొత్తం ₹18,086 వంతునే చెల్లిస్తారు. ఇందులో స్మార్ట్ మీటర్ ధర 6,000 మినహాయిస్తే నిర్వహణ ఛార్జీలు 12,000 అవుతున్నాయి. అంటే నెలకు ₹134 చొప్పున అయితే చెల్లించాలి. ఈ రేట్ల ప్రకారమే చెల్లిస్తే రాష్ట్రంలో మొదటి విడత ప్రతిపాదించిన 50.69 కనెక్షన్ల మీటర్ల కొనుగోలు, నిర్వహణకు నెలకు ₹101 అయితే కనుక నెలకు 101 కోట్లు అయితే చెల్లించాలి. ఏడాదికి 1,222 కోట్ల వంతున 10 ఏళ్లలో 12,224 కోట్లు అవుతుంది. సో ఓవరాల్గా లెక్కలు చూసుకున్న మీటర్ అయితే ₹6,000 అయితే చెప్తూ ఉన్నారు. కేంద్రం 900 ఇస్తుంది, కానీ మిగిలింది అయితే గ్రాంట్గా ఇస్తుంది. మిగిలిన దాని అమౌంట్ అంతా కూడా ప్రతి నెల మనకైతే ఛార్జీల్లో వేస్తారు ఈ స్మార్ట్ మీటర్ల కోసం అని చెప్పేసి. ఇక్కడ ఈ డిస్కంలో ఏం చెప్తున్నాయంటే, ప్రస్తుతం ఉన్న మీటర్ల స్థానంలో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తే ప్రతి నెల రీడింగ్ నమోదు చేయాల్సిన అవసరం ఉండదని, దీనికోసం వెచ్చించే మొత్తం మిగులుతుందని డిస్కంలు చెబుతున్నాయి. మీటర్ రీడింగ్ నమోదుకు ఒక్కొక్క కనెక్షన్కు సగటున ₹10 వంతున ఖర్చు చేసినట్లయితే భావిస్తున్నా. ఒకవేళ ఈ రీడింగ్ తీయడం మిగిలితే డిస్కంలకు మిగులుతాయి తప్ప ఈ యొక్క గృహ వినియోగదారులకి ఏమీ మిగలవు కదా. వినియోగదారులకి ఎక్స్ట్రా ఛార్జీలు పడుతున్నాయి, డిస్కంలకు మిగులుతాయి. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది అయితే త్వరలోనే మనకి తెలియనుంది.